హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఒక సాటర్డే రొటీన్ అనమాట. అంటే సాటర్డే నైట్ ఈవినింగ్ ఉంటుంది కదా, ఈవినింగ్ నేను నైట్ కోసం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అనమాట. చపాతీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, మనకి చూడగానే తెలిసిపోతుంది కదా. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ చపాతీలోకి. మీకు అసలు చపాతీలోకి ఏమి తినడం అంటే ఇష్టం? నాకైతే మాత్రం పన్నీర్ కర్రీ ఈ మధ్య రీసెంట్ డేస్లో ఫేవరెట్ అయిపోయిందనమాట. ఎంత బాగుంటుందంటే, ఇది నేను మరాఠీ స్టైల్లో మా వాళ్ళు చేస్తుంటే, అంటే నార్త్ వాళ్ళ స్టైల్లో అనమాట. నార్త్ వాళ్ళ స్టైల్ని నేర్చుకొనేసి చేశాను అనమాట. ఇదే ఫస్ట్ టైం చెయ్యడము, కానీ చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. మీకు జనరల్గా చపాతీతో ఏమంటే ఇష్టము అంటే, ఒక్కొక్కరం చపాతీ కర్రీ తింటాం కదా, ఆ కర్రీలో ఆలు కర్రీ తింటాం, పన్నీర్ కర్రీ ఇలాగా తింటాం కదా. సో నాకైతే రీసెంట్ డేస్లో ఇదే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిపోయిందనమాట. సో దీనికోసం నేను ఆనియన్స్, టమాటాలు అలాగే అల్లం ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీంతో పాటు అన్నీ కావాల్సినవి అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు నేను కాలుస్తున్నాను కదా, వాళ్ళు తెల్లగడ్డని కాల్చి వేస్తారట, అప్పుడు కొత్తగా ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది అన్నారు. అందుకని నేను కూడా దాన్ని కాల్చి మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకి ఎంత పన్నీర్ కావాలి అంటే అంత చిన్న చిన్న మనకి నచ్చిన సైజులో నేనైతే ఒక మీడియం సైజులాగా ముక్కల్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా కట్ చేసేసి పెట్టుకోవాలి. నేనైతే మాత్రము ఒక 1.5 అంటే 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇది బటర్ అనమాట. బటర్ని మనకి సరిపడినంత కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట. పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా అలాగే కొంతమంది అయితే అలాగే వేసేస్తారు. నేను ఇంతకుముందు అలాగే వేసేసేదాన్ని డైరెక్ట్గా. లేదంటే మనము ఇప్పుడు మాత్రం నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలాగా రోస్ట్ చేస్తే కూడా బాగానే ఉంది. వీటిని రోస్ట్ చేసేటప్పుడు మనం కొంచెం విరిగిపోకుండా అలాగా చూసుకొని అడుగు నుంచి, ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలాగా అడుగు నుంచి కళ్ళు పెట్టుకుంటే మనకి ఇలాగ అనేది అంటే విరగకుండా ఉంటాయి అన్నమాట. సో తిను మా ఓనర్ వల్ల పాప నాకు అరుణ్ ఇంట్లో లేకపోతే కెమెరా వీడియో తీయడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా, అసలు టూ మచ్ హైపర్ యాక్టివ్ అనమాట. సో ఇలాగా లైట్గా మనము రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనేదో పెద్ద చెఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అలా ఎగరేస్తుంటే. సో మొత్తానికి ఇలా పన్నీర్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనము వెల్లుల్లి కాల్చి పక్కన పెట్టాం కదా, వాటిని ఇప్పుడు గుప్పెడు తీసుకున్నాను అనమాట. అలాగే దానికి కాజు కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనకి కాజు వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. సో నేనైతే ఇంతకుముందు మామూలుగా మనకి కర్రీలోనే వేసేసేదాన్ని అనమాట. ఇలాగ ఫ్రై చేసి వాటిని మిక్సీ పట్టి అలా చేసేదాన్ని కాదనమాట. సో టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉండే. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే నాకు ఎన్హాన్స్ అయిందనే అనిపించింది అనమాట. అలా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీ అనమాట. అల్లంని కూడా వేయించుకున్న తర్వాత వచ్చేసి మనం ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి నాకు ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో కూడా కట్ చేసి వీటన్నింటి కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా చేశాను అనమాట. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు మామూలుగా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ప్రాసెస్ నేనైతే ఇలా చేశాను, అది కూడా నేర్చుకొని బాగానే అనిపించింది. సో ఇంకా వాటిల్లోకి ప్యారలల్గా నేను వచ్చేసి అవి వేగేలోపు చపాతీ పిండి అనేది కలిపేసుకుంటున్నాను. స్మూత్నెస్ కోసము కొద్దిగా మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం అందుకే మీకు ఫస్ట్లో కానీ చూస్తుంటే అది చాలా స్మూత్గా అని అనిపిస్తుంది కదా, చపాతీ చూడగానే అర్థమైపోతుంది. బాగా చాలా స్మూత్గా వచ్చింది. అది ఎందుకు అంటే ఇలాగ మిల్క్ అనేది యాడ్ చేయడం వల్ల. సో ఈలోపు అది అన్నీ కూడా వేగిపోయాయి సన్నమంట మీద. వీటిని బాగా చల్లార్చుకునేసి ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకున్నాను అనమాట. చల్లార్చుకున్న తర్వాత వాటినంతా కూడా మనము మెత్తడ్గా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. సో ఇలా అంతా కూడా మనము మెత్తని మిక్సీ జార్ లాగా పెట్టేసుకుని అన్నాను అనమాట. సో ఇంకా కొంచెం సేపు గాలి తగిలితే బాగుంటుంది అనేసి ఆ మిక్సీ పట్టేసి కొంచెం సేపు బయటకు వచ్చాను. అందులో ఇంకా చీకటి పడ్డానికి కొంచెం టైం కూడా ఉందిలే అనేసి ఇలాగా చేశాను అనమాట. బయట అయితే ఎంత ఈవినింగ్ టైంకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా పక్కనే స్కూల్ ఉంటుంది. సో అది అబౌట్. సో ఇంకా అదంతా కూడా చల్లారిపోయిందనమాట. నేను బయటకు
మళ్ళీ వచ్చేసరికి ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట. మిక్సీ ఇలా అంటే మనకి కట్ అవుతుంది కదా, అందుకని ఊరికే అలా చేశాను అనమాట. సో ఇంకా మిక్సీ కూడా పట్టేసాం కదా, దీన్ని ఇప్పుడు పోపు వేసేసుకోవడమే. దీనికి ఎందుకు ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది అని అనిపించింది అనమాట. పన్నీర్ కన్సంప్షన్ అప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి, 3 times ఆయిల్ యూస్ చేసింది. సో ఈ కర్రీని కొంచెం తక్కువ తినాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట నేను అప్పుడు. ఇంకా కర్రీలోకి వచ్చేస్తే దీనికి పోపులోకి మామూలుగా అయితే పన్నీర్లోకి ఆవాలు, ఈ జీలకర్ర ఇవి వేయరనుకుంటా నాకు తెలిసి, బట్ నాకు అలవాటు కాబట్టి నేను దీంట్లో కూడా వేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 3 ఇలాచీ అలాగే లవంగ మొగ్గలు ఉంటాయి కదా, ఆ లవంగ మొగ్గలు, ఒక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను. మళ్ళీ స్పైసెస్ ఎక్కువైపోతే చిక్కీ తినదు కదా అనేసి దానికోసమని నేను తక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొంచెం పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. నాది ఇంటికాడ నుంచి తెచ్చిన కారం అనమాట, కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో మీకు మీ టేస్ట్కి సరిపడినంత కారంని వేసుకోండి. కారం వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంటాం కదా, ఆ మిక్సీ పట్టుకునేదంతా కూడా ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టడం కూడా బాగా ఎక్కువ స్మూతీగా రావాలి, లేకపోతే టేస్ట్లో మనము ఇందులో అల్లం ముక్కలు కూడా వేసాం కదా, ఆ క్రంచీగా తగులుతుంటే మనకి ఎంత నీట్గా చేసినా కూడా టేస్ట్ అనేది రాదు, ఎన్హాన్స్ అవ్వదు. దానికోసం అనేసి బాగా ఎక్కువ చాలా అంటే చాలా స్మూత్గా చేసుకోండి. మీరు మర్చిపోకుండా కొంచెం ఓపిక్గా మిక్సీ ఆగి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎనీవే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం పేస్ట్ పట్టినప్పుడు అందులోనే యాడ్ చేసేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి ఈ రెండింటిని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అడుగున మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎంత ఎక్కువ కావాలో అంత థిక్నెస్ని బట్టి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న థిక్నెస్ని బట్టి మనము యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా అంతా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఇందులోని కొంచెం మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఆ తర్వాత మనకి పన్నీర్ అనేది యాడ్ చేసి దీని మీద మనకి కొత్తిమీర, పుదీనా అలాగా సాల్ట్ కూడా మీకు నచ్చినంత వేసుకోండి. నేను ఇప్పటి వరకు అయితే సాల్ట్ వేయలేదు. కొందరైతే ఆనియన్ టమాటో ఫ్రై చేస్తారు కదా, అప్పుడే వేసేస్తారు. నేను లాస్ట్లో వేద్దామని ఇలాగ లాస్ట్లో వేసాను అనమాట మొత్తానికి. ఇంకా ఇలా పెట్టేసి దీని మీద మనము ఒకసారి ఉప్పు చూసుకోండి, మీకు కనుగొల సరిపడినంత ఉప్పు అంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 5 minutes సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఇది అడుగు పట్టేస్తుంది, మసాలాలు కదా అడుగును పట్టేస్తుంది అనమాట. అందుకనేసి నాకు కొంచెం ఉప్పు తక్కువ అన్నట్లు అనిపించింది. దీంట్లో నేను ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేశాను, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఫ్లేవర్స్ అన్నిటిని కూడా కాంపెన్సేట్ చేయడం కోసం మనము షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇలాగా చపాతీలు కూడా చేపించేసాను అనమాట. మొత్తానికి ఇవైతే చాలా అంటే చాలా స్మూత్గా అనిపించింది. మీరు పన్నీర్ కర్రీతో పాటు అలాగే చపాతీ అలాగే ఇంకా ఏమేమి ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ సాటర్డే రొటీన్ అనేది ఎలా జరిగింది, దాంతోపాటు సండే ప్లానింగ్స్ కూడా ఏమేమి చేసుకున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సాటర్డే అయితే మాత్రము ఇలాగే చపాతీ, రోటీ ఇలాంటి వాటిని, జొన్న రొట్టె ఉంటుంది కదా, జొన్న రొట్టె వీటితోనే ఫినిష్ అవుతుందన్నమాట మా సాటర్డే. ఇంకా సండే విషయంకి వస్తే సండే అయితే బిర్యానీ కంపల్సరీ ఉండాల్సిందే. అది చికెన్ బిర్యానీ కానివ్వండి, మటన్ బిర్యానీ కానివ్వండి, ఏదైనా కూడా ఉంటుందన్నమాట. మీకు సాటర్డే సండే ఎలా ప్లాన్ చేసుకోవడం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.